సర్దార్ పటేల్ నగర్ మల్కాజ్గిరిలో 20 సంవత్సరాల క్రితం స్థాపితం. మా కె పాండు గారు ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో, పండుగలు, పర్వదినాల్లో హనుమాన్ చాలీసా చేస్తూ ఉంటారు. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా, శ్రావణ మంగళవారం శుభగడియలు సందర్భంగా ఈరోజు ఈ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క పారాయణాన్ని భావితరాలకు కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రికార్డు చేయటం జరుగుతుంది. భవిష్యత్తు తరాలకి ఈయన యొక్క కంఠ మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన బాబా మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ కార్యక్రమం మొత్తం సీడీ రూపంలో బయటకు వస్తే అది ఎంతో మంది దానివల్ల ఎన్నో దేవాలయాలకి దాన్ని మనం పంపించడం కూడా జరుగుతుంది. అందువలన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తానికి ముందుకొచ్చినటువంటి సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు కూడా, పాండు గారు కూడా, మేము శ్రీనివాస్ గారు అంటాం, ఆయన పేరు కె పాండు గారు అన్నమాట. ఆయన కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం మొదలు పెడతానికి. సంతోష్ గారు మన పాండు గారికి చాలా సత్కరిస్తున్నారు. అట్లాగే మా భారతి గారు, అట్లాగే వారి కుమారుడైనటువంటి శ్రీకాంత్ గారు కూడా ఈరోజు జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకి అందే విధంగా మా ఫోటోగ్రాఫర్స్ కూడా దీన్ని తయారు చేయాలని కోరుతున్నాం. మమ మాతాపితాభ్యో నమః. ఓం శ్రీ గురుదేవతాభ్యాం నమః. మా గురువుగారైనటువంటి శ్రీ ఎంఎస్ రామారావు గారి దివ్య ఆశీస్సులు నాకు 1975లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ఆయన అభినందిస్తూ ఆశీర్వదించినారు. వారి ఆశీర్వాద ఫలమే ఈనాటి వరకు కూడా ఆయన రచించి గానం చేసినటువంటి హనుమాన్ చాలీసా, తర్వాత సుందరకాండం అప్పుడప్పుడు నేను ఈ గుళ్ళల్లో అక్కడక్కడ నేను పాడుతూ ఉంటాను. ఇదంతా కేవలం మా గురువుగారైనటువంటి శ్రీ మోపర్తి సీతారామారావు గారి దివ్య ఆశీస్సులే. ఈరోజైనా ప్రపంచంలో లేకపోయినా, దివంగతులైన ఆయన దివ్య ఆశీస్సులు ఆ పైలోకాల నుంచి నాకు ఉంటాయని ఎప్పుడూ నమ్ముతున్నాను. ఆయన ఆశీస్సుల ప్రకారమే ఈ గానం చేస్తూ ఉన్నాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో
నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః. రామేష్టః ఫల్గుణः సఖः పింగాక్షో అమితవిక్రమः. ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः. లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుతములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ. ఉదయ భానుని మధుర ఫలమని భావన లీలామృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను కాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నిను కొని సహస్ర రీతుల నినుగొని ఆడగ కాగల కార్యము నీపై నిడగ వానర సేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి పోరు పోరు నా పోరు సాగిన అసుర సేనల వరుసన గోల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు.
నమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపిల్చను రావణ సంహారము ఎదిరిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు దిహపర సాగక శరణములు. ప్రజా విరాజ వజ్ర శరీర భుజ బల తేజ గదాధర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరి పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమ కుబేర దిక్పాలురు కవులు పులకితులైరిని కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాగక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవల్న అసురుల పాలిట కాలుడవల్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవిల్చనుగా రామరసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు. నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెల్దున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు. శ్రద్ధగా దీనిని ఆలకింపు మా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము సేయగా ముక్తి గలుగు గౌరీషులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మన్న శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాగక శరణములు. హారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత. ఆ
అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్య ఇంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నన్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పీకలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడెల్తో ఉదమున పలికే మైనాకు నీతో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిధి బడద్రోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కుంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు దినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధిన వలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజుడు నాకు పర్వతోత్తముని కరమున నిమిది పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధిల్చు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అనాయాసం
వేగముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు కులకాంకితులై ప్రస్తుతించిరి రామకార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరే బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము వెల్చే ఒకరినొకరు మిల్చి కాయము వెల్చిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దేవిల్చే సురస నిజ రూపముగొని శ్రీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగజూసెను అంతట మారుతి సూక్ష్మ రూపమున హృదయము చీలికలాయను సాగరమున బడి అసువులు బాసెను వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతి గాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను పిల్లి వల్లె పుల్చి మెల్లగా సాగెను ఉత్తర ప్రాకార ద్వారము చేరెను లంకా రాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను కొండకోనల తిరుగాడుకోతివి ఏ పురికి ఏ పనికై వచ్చితివి లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలి ఉన్న లంకను నేను లంకాధిదేవతను నీ ప్రాణములను నిలువుగదీతును కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిషోరుని అతి సుందరమే లంకాపురమని ముచ్చటబడినే చూడవచ్చితిని ఈ మాత్రమునకు కోపమెందుకులే
పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గుని లంకా రాక్షసి కపికిషోరుని గర్జించి కసరి గద్దించి తరచెను. సింహనాథమును మారుతి చేసెను, కొండంతగా తన కాయము పెంచెను. వామహస్తమున పిడికిలి బిగిల్చి ఒకే పోటున లంకను గూల్చెను. కొండబండలా రక్కసి డొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను జంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరులా కనుల బడకను పిల్లి వల్లె పుల్చి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను, గర్జన సేయుచు అడ్డగించెను. కొండకోనల తిరుగాడుకోతివి, ఏ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకేశ్వరికి కావలియున్న. లంకను నేను లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువునదీతును. కదలక మెదలక నిజము బల్కుమని లంక ఎదుర్కొనే కపికిషోరుని. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటబడినే చూడవచ్చితిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా కొని లంకా రాక్షసి కపికిషోరుని గర్జించి కసరి గద్దించి చరచెను. సింహనాథమును మారుతి చేసే కొండంతగా తన కాయము బెంచే. వామహస్తమున పిడికిలి బిగిల్చే ఒకే పోటున లంకను గూల్చే. కొండబండలా రక్కసి డొల్లే కనుల పగిల్చి నోటిని తెరచే అబలను జంపుట ధర్మము కాదని లంకను విడిచే మారుతి దయగొని. ఓ బల భీమా వానరోత్తమా, నేటికి నీచే ఓటమెరిగి తిని. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతముందెదరు. ఇది నిజమౌనని మీదే జయమని లంకా రాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతా. కోటగోడ కవలీలగ బ్రాకెను కపికిషోరుడు లోనికి తుమ్మికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగాంచెను.
మయ సౌధరాజముల ధగధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపిల్చు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడుగా సుందరమైన హేమ మందిరము రత్న ఖచ్చితమో సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడుగా అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పల్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడుగా శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమునకు వేరుడందినది రావణుండు కుబేరు నిరనమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పగమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది నీలను తాకక నిలిచియుండునది రావణ భవన మచముననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది మన దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు ఉంది లంకాధీశుని ప్రేమ మందిరము రత్న ఖచ్చితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది మత్తున శయనించు సుధతుల మోములు పద్మములను కొని భోగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరు ఉంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైవ
దైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దాక వారందరూ కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పగమందు రావణ మందిరం మది మారుతి గాంచను అచ్చరు వంది శ్రీ హనుమాను గురుదేవునాయన పలికిన సీతారామ కదా నే పలికద సీతారామ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ ఐరావతపు దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనిల్చ కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో మినపరాశి వల్లే నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులగూడి మధుగ్రోలినవాడు రతికేలి సలిపి సోలినవాడు లంకేశుడు శయనిల్చ కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో అందొక వంక పర్యంకము చేరి నిద్రించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రానులకు రాని పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని పాడుచు పాడుచు గంతులు పెట్టి పాలము బట్టి ముక్కులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు దుమికి పల్లకీలు కొట్టి చెంగున జుట్టి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద రాముని సీత ఇటులుండునా రావణు చేరి శయనిల్చునా రాముని బాసి నిదురిల్చునా భుజించునా భూషణముల దాల్చున పరమ పురుషుని రాముని మరచున పరపురుషునితో కాపురముండున సీత కాదు కాదు కానే కాదని మారుతి వేగచుచు వెదక సాగే పోవగరాని తావుల పోతిని చూడగరానివి ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికిల్చితిని ప్రతికేలి సలిపి సోలిన రమణుల ఎల్దెల్దరినో పొడగాంచితిని
ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగే. సుధతులతోడా సీతయుండగా వారల చూడక వెదకుటెలాగా మనసున ఏమి వికారము నొందక నిష్కామముగ వివేకము వీడక సీతను వెదకుచు సూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగాగుని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు నిషా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిల్నెలు రచ్చవీధులు మేడలు మిద్దెలు ఇళ్ళు కోనేలు సందులు గొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడగున వెదకుచు సీతను గానక మారుతి భగతే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్బడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి భగతే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడయక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను నే కిష్కిందకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరేదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృతనిశ్చయుడై నలు దెసలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతిగాంచను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమ వాయుదేవులకు సూర్యచంద్రమరుద్గణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ నే పలికద సీతారామ కథ. విరిదేనియలు గ్రోలు భృంగములు విందారగ చేయు
ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతిగాంచెను సీతను కనుగొన కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూ ఊగుచూ దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవణి సీతయుండునని శోభిల్లు సిన్సుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయ చూచెను హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ విరిదేనియలు రోలు బృంగములు విందారగజేయు ఝంకారములు లేజివురాకుల మెసవు కోయిలలు పంచమస్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూగుచు కపికిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూ ఊగుచూ దూకసాగెను పువ్వులు రాలెను తీవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పువ్వుల నిన్న పూదేవియల నిన జానకికెంతో మనసౌనని పద్మపాత్రముల పద్మాక్షుని గన పద్మాకరముల పొంతజేరునని అన్ని రీతుల అనువైనదని అశోకవణి సీతయుండునని శోభిల్లు సించుప తరుశాఖలపై మారుతి కూర్చొని కలయ చూచెను హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ
సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తరువు క్రిందన కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కనమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయము మాసిన పీత వసనమును దాల్చిన మన్నున బుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని రగిలిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని టూర్పుల సెగలను గ్రక్కే అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులొలుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె విలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధి పడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున పతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దగిల్చె శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకథమాణిక్య చంపసరాలు రత్న ఖచ్చితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు గలిగిన ఆభరణముల గుర్తించే మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్యా సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తప్పించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఉప్పొంగె మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ పువ్వులు నిండిన పొలములందున నాగేటి సాలున జననమల్దిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పతి సన్నిధియే సుఖమనియంటి 14 వనమునకేగిన అంతటి మాతక కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని
బంగారుమేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలికా తల్పమందున రాముని గూడి సుఖింపగ తగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీరఘురాముని ప్రియ సతి అయిన అంతటి మాతకా కాని కాలమని మారుతి వగ చేసీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ రాముల రేయి గడువగా నాల్గవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులు నార్చు షడంగ వేద విధుల సరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు సిన్సుప తరుషాకలపై మారుతి కూర్చొని ఆలకించెను రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయొనార్చెను మధోత్కటుడై మదన తాపమున మరి సీతను మదిలో నిల్చెను నూర్గురు భార్యలు సురకల్ నిలవలే పరిసేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలను అశోక వనము చేరగా లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విద్యుల్లతల వలె మధువు గ్రోలిన పద్మముఖుల ముంగురులు రేగే భృంగముల వలె క్రీడల తేలిన కామిని మనుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరెను అశోక వనము వేగముగా లంకేశుని మహాతేజముగని మారుతి గూడ విభ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత పైననే చూపులు నిలిపెను తొడలు చేర్చుకుని కడుపును దాచి కరములు ముడిచి చనుగవ దాచి సుడిగాలి పడిన కదలి తరువు వలె కటిక నేలపై జానకి తూలే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ ఓ సీతా ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఎలా చింత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాస వ్యధ యవ్వన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే
రాముడు నీకు సరిగానే వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి జడి వనమున తిరుగుచుండెనో, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో. మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెల్చుట, నిన్ను పొందుట కలలోని మాట. బల విక్రమధన యశములందున అల్పుడు రాముడు నా ముందెందున. యమకు వేర ఇంద్రాది దేవతల గెలచిల నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నిరతము పతినే మనమున దల్లచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు. రావణ గర్వమదంబుల దృంచు, రాముని శౌర్య ధైర్యముల దల్లచుచు. శోకతప్తయై శిరమును వల్చి, తృణమును ద్రుల్చి తన ముందు నుంచి. మారు బల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన.